ఓ వ్యక్తి పురుగు మందు దాగి సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు అప్రమత్తమై అతడి బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చినగంజాం మండలం మున్నంవారిపాలెనికి చెందిన బాధితుడు మార్పు బెన్ను కథనం ప్రకారం 1981లో షెడ్యూల్ కులానికి చెందిన 26 కుటుంబాలు సర్వే నెంబర్ 1158లో ప్రభుత్వం మంజూరు చేసిన 56 ఎకరాలను సాగు చేసుకున్నాయి. 7 ఏళ్ల క్రితం భూమిని మన్నే సునీల్ చౌదరికి లీజుకి ఇచ్చాం. అతడు లీజు సక్రమంగా చెల్లించకపోగా భూమిలో చేపల చెరువులు వేసి అతడి భార్య రాధిక పేరుతో సర్వే నెంబర్ 1159తో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి చేపల చెరువుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించుకుని సర్వే నెంబర్ 1158 భూమికి సంబంధించిన చెరువులను సాగు చేసుకుంటున్నాడు. మా భూమిని మాకు అప్పగించాలని గత నెల 13 గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాం. ఆ ఫిర్యాదు విద్యుత్ శాఖ ఏడీ వద్దకు చేరింది. అక్కడి నుంచి చినగంజాం విద్యుత్ ఏఈకి వచ్చింది. ఈ సమస్య నా పరిధిలోది కాదని ఏఈ సమాధానం ఇచ్చారు. ఒకసారి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగించాక దాన్ని రద్దు చేయలేమని ఏఈ చెప్తున్నారు. మొదట్లో టీడీపీ నేత శ్రీను మా పొలాలను లీజుకు తీసుకున్నాడు. అతని నుంచి సునీల్ తీసుకుని తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి మా పొలాలను లీజుకు చెల్లించడం లేదు. మా పొలాలను స్వాధీనం చేయకపోవడంతో ఆత్మహత్యను పాల్పడ్డా న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇట్లా